తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజేశ్వరి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే గోంగూరతో మీ ముందుకు వచ్చాను. గోంగూర పచ్చడి చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. అది నిల్వ పచ్చడి, సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది. అలాంటి పచ్చడి మరి ఎలా చేసుకోవాలి అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. నేనైతే గోంగూరను మంచిగా శుభ్రంగా తెంపుకొని మంచిగా 2 సార్లు కడిగి ఆ తర్వాత ఆరబెట్టాను. మంచిగా పొడి పొడిగా అయ్యేటట్టు ఒక బట్ట మీద వేసుకొని ఆరబెట్టుకున్నాను. ఈ విధంగానైతే రెడీ అయిపోయింది. మీకు ఇది బాగా నచ్చుతుంది. చూసారా, ఈ విధంగా వాడుకోవాలి గోంగూర అనేది, అప్పుడే బాగుంటుంది. మరి ఇంకెంత ఆలస్యం, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇలా చేసుకోవాలి అనేది చూసేద్దాం. మన గోంగూర పచ్చడికి అయితే కావలసిన పదార్థాలు ఇలా ముడతగా అయిన గోంగూర, తర్వాత ఆవాలు, తర్వాత ఎల్లిపాయలు, కారం, ఉప్పు, ఆయిల్, ఇంతే. వీటితోనే మనం గోంగూర పచ్చడి చేసేసుకుందాం. ముందుగా అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ మంచి కాగాలి. ఇంత పోసుకోకండి, కొంచెం తక్కువగా పోసుకొని, నాకు నూనె అనేది ఎక్కువైంది. అంటే నేను కొలత చూడకుండా పోసాను. ఒక 5 కొల్ల ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఒక 2-3 జీలకర్ర అలా వేసేసుకోవాలి. ఇది మంచిగా వేడి అవ్వాలి. అప్పుడైతేనే మనకు పచ్చడి అనేది బాగుంటుంది. ఈ ఆవాలు అనేవి చిటపటలాడితేనే మనకు పచ్చడి రుచి వస్తుంది. ఇందులో ఎల్లిపాయలు వేయకుండా ఎలా ఉంటుందో చెప్పండి. ఎల్లిపాయలు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి నూనెలో. అందుకోసమని ఒక 2-3 ఎల్లిపాయ చీలికలను ఇలా వేసుకున్నాను. వేసుకొని ఇవి కూడా కొంచెం కలర్లోకి మారాలి. అప్పుడైతేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. గోంగూరకు ఆయిల్ ఉంది కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. ఎందుకోసం అంటే కొంచెం ఆరనివ్వాలి. అందుకోసం అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేనైతే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా ఒక గిన్నెలో స్టవ్ మీద పెట్టద్దండి, పక్కకు పెట్టాలి. నేను స్టవ్ మీద అంటే అంటించకుండానే పెట్టాను, ఇది గమనించండి. ఇప్పుడైతే ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు మనం ఈ గోంగూర ఉడకపెట్టిన గోంగూరను అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. ఏ విధంగానంటే మనకు కలర్ అనేది మారాలి, గోంగూర కలర్ అనేది మారాలి. ఆ విధంగా కలుపుకోవాలి. గోంగూర పచ్చడి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో కదా. గోంగూర చికెన్లో కానీ మటన్లో కానీ వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మరి ఊరగాయ పచ్చడి ఎందుకు పెట్టకూడదు గోంగూరతోనే? అందుకోసమనే నేను ఊరగాయ పచ్చడి అనేది పెట్టాను. చూస్తున్నాను ఊరగొట్టుకుంది కదా. నాకైతే అసలు చేయగానే తినాలనిపిస్తుంది, అంత బాగా అనిపిస్తుంది. మరి గోంగూర ఈ విధంగానైతే మంచిగా కలుపుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకేమంది కలుపుతూ ఉండాలి. దీన్ని ఇలా కలపాలి. మనము ఇది కలర్ అనేది మారాలి, ఆ విధంగా కలపాలి. ఇప్పుడు ఒక సాంగ్ అయితే పాడుతున్నాను నేను. కొంచెం చిన్నగా పాడాను. ఎందుకోసం అంటే నాకు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, అందుకోసమని ఇలా పాడాను. చూస్తున్నారు కదా, మన గోంగూర పచ్చడి అందులో నుండి నూనె అయితే బయటకు వస్తుంది. ఈ విధంగానైతే చేసుకోవాలి. మనం ఇది చేస్తూ ఉండగా మనం ఎల్లిపాయలను అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. రోటి పచ్చడి టైప్లా ఇంకా బాగుంటుంది. అందుకోసమని దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మాకు మామూలు రోలు లేదు కాబట్టి నేను మిక్సీ పట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది మనకు రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను.
చూస్తున్నారు కదా, మన పచ్చడికి అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడమే. ఇక మనకు కొంచెం ఆరిన తర్వాత ఇప్పుడు మనమైతే దీంతో మెదుపుకుందాం. వేడిగా ఉన్నప్పుడే మంచిగా పప్పు గుత్తితో మంచిగా మెదుపుకోవాలి. మీకు అలానే తినాలని ఇష్టం ఉంటే అలానే తినేయండి. చూసారా ఏ విధంగా చేసేస్తాను. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే వెల్లుల్లి కారం, వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత ఇందులోనైతే కారపొడి, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇందులో కారపొడి అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఒక 3 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. 3 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. చూస్తున్నారా, ఈ విధంగా కలపాలి. బాగా ఇందులో కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ కలిసిందో లేదో చూడాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ తక్కువైంది, అందుకోసమని. ఆయిల్ పొయ్యాలి కాబట్టి మనం ఆడ దింపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆయిల్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకుంటే మంచిగా మన పచ్చడి రెడీ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే పోసుకోవాలి ఆయిల్ను. అందులో ఉన్న ఎల్లిపాయలు, ఆవాలు కూడా వేసేసుకోవాలి. అప్పుడైతేనే మనకు ఫుల్ఫిల్ అవుతుంది, పచ్చడి అనేది ఫుల్ఫిల్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎంత బాగా టేస్ట్గా ఉందో అసలు. ఆహా ఏమి రుచి, అనరామై మరిచి రోజు తిందా మరి, తాజా కూరలలో రాజా ఎవరండి, గోంగూర పచ్చడేనండి. చూస్తున్నారుగా, మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది.